Hello friends, welcome to our channel Budget Friendly Properties. ప్రతి ఒక్కరి కళ ఏముంటదండి, సొంత ఇల్లు కొనుక్కోవాలి హైదరాబాద్లోనే ఉంటుంది. అది బడ్జెట్ ఫ్రెండ్లీ అయి ఉండాలి, రీజనబుల్ అయి ఉండాలి అని చెప్పేసి అలా ఉంటుంది. సో అలాంటి ప్రాపర్టీస్ మనం డైలీ అయితే షూట్ చేసి మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నామండి. అదేవిధంగా మన ఇన్స్టాలో కూడా రిలీజ్ చేస్తున్నాం. సో మీరు చేయాల్సిన సపోర్ట్ ఏంటంటే మన ఇన్స్టాని ఫాలో కావాలి, అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీకు మంచి మంచి ప్రాపర్టీస్ మంచిగా ఎక్స్ప్లోర్ చేస్తామండి. ఈరోజు కూడా ఒక బ్యూటిఫుల్ ప్రాపర్టీతో మేము ముందుకైతే రావడం జరిగింది. ప్రాపర్టీ చూస్తున్నారు కదా, ఇదే అండి ఆ ప్రాపర్టీ G+1 అన్నమాట. సాయి హోమ్ కాలనీ అన్నమాట. చూస్తున్నారు కదా, సాయి హోమ్స్ కాలనీలో అయితే ఈ ప్రాపర్టీ ఉందండి. G+1 లేటెస్ట్ కన్స్ట్రక్షన్, చాలా బ్యూటిఫుల్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. ఒకసారి ఎలివేషన్ చూడండి, ఎలివేషన్ అయితే లేటెస్ట్గా చాలా బాగుందండి. 167 స్క్వేర్ యార్డ్స్లో G+1 ఈస్ట్ ఫేసింగ్లో అయితే ప్రాపర్టీ అయితే ఉందండి. దీనికి లిఫ్ట్ కూడా ఉందండి. ప్రాపర్టీ ముందు మనకి రోడ్ అయితే తీసుకుంటే 30 ఫీట్ రోడ్ కూడా ఉందండి. మంచి కాలనీలో ఉందండి. ఆల్రెడీ చుట్టూ కన్స్ట్రక్షన్స్ అయినాయి. చాలా పీస్ఫుల్ కాలనీ, గ్రీనరీ కానీ వెంటిలేషన్ కానీ ఎలాంటి ప్రాబ్లం లేకుండా సాగర్ హైవే నుంచి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఈ ప్రాపర్టీ ఉందండి. లేటెస్ట్ కన్స్ట్రక్షన్ అనమాట, రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పొచ్చు. ఒకసారి లోపలికి వెళ్ళి మొత్తం డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత ప్రాపర్టీ ప్రైస్ అనేది మీకు చెప్తానండి. ఫస్ట్ గేట్ తీసుకుంటే మనకు 10 ఫీట్ గేట్ అయితే తీసుకున్నారండి. పైకి ఎక్కడానికి మనకు ర్యాంప్ వచ్చేసి గ్రానైట్తో తీసుకున్నారు. చాలా బాగుంది. దీనికి ఏంటంటే మామూలుగా చిన్నది ఒకటి, పెద్ద 2 గేట్స్ అయితే తీసుకోవడం జరిగింది. మనం ఫస్ట్ లోపలికి వెళ్దాం. లోపలికి ఎంటగానే మనకు వాస్తు ప్రకారం ఫస్ట్ బోర్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ వాటర్ ప్రాబ్లం అయితే ఎలాంటి వాటర్ ప్రాబ్లం లేదండి. అదేవిధంగా దీనికి బోర్ వాటర్, మున్సిపల్ వాటర్ 2 అయితే ఉన్నాయండి. చాలా మంచిగా ఉంది లొకేషన్లో ప్రాపర్టీ. ఒకసారి లైవ్లో చూడండి. మేము ఏంటంటే వీడియోలో మేము ఫుల్ ఫ్లెజ్గా ఎక్స్ప్లోర్ చేయలేం కదా, మీరు లైవ్లో చూస్తే మీకు వాట్ ఈస్ వాట్ ఈజీగా అర్థమైపోతుంది. ఫస్ట్ ఇది వచ్చేసి పార్కింగ్ అనమాట. పార్కింగ్ చాలా స్పేషియస్గా తీసుకున్నారు. ఈజీగా మంచి పెద్ద కార్ అండి, అంటే ఇనోవా లాంటి కార్ అయితే మంచిగా పార్క్ చేసుకోవచ్చు. కింద మొత్తం మనకు గ్రానైట్ అయితే తీసుకున్నారు. చూస్తున్నారు కదా, కంప్లీట్ గ్రానైటే యూజ్ చేసినారండి. చాలా బాగుంది ప్రాపర్టీ. కింద వచ్చేసి రెంటర్ పర్పస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. మనకు పార్కింగ్లో చూసుకుంటే చుట్టూ మనకి ఇట్లా 4 ఫీట్ గల్లీ అయితే వదిలిపెట్టడం జరిగిందండి. ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ మనకు వెంటిలేషన్ ప్రాబ్లం అనేది రాకుండా గల్లీ వదిలిపెట్టినారు. పార్కింగ్లో కూడా పైన మనకు చూసుకుంటే మన PVC ఫాల్ సీలింగ్ అయితే తీసుకోవడం జరిగిందండి. చాలా బాగుంది. ప్లస్ అదేవిధంగా మనకి ఇక్కడ సంపు కూడా ఇచ్చినారండి. సంపు కూడా 5000 లీటర్స్ కెపాసిటీ గల సంపు కూడా ఇవ్వడం జరిగిందండి. చాలా మంచిగా ఉంది ప్రాపర్టీ. రెంటర్స్ కోసం కన్స్ట్రక్ట్ చేసిన ప్రాపర్టీ అయితే ఫస్ట్ చూద్దామండి. ఫస్ట్ ఎంటర్గానే హాల్ అయితే తీసుకున్నారండి. హాల్ మంచిగా స్పేషియస్గా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందండి. విండోస్ ఇక్కడ చూస్తున్నాం కదా, మంచిగా 2x4 విండోస్ అయితే తీసుకున్నారు. అదేవిధంగా మనకు టీవీ పెట్టుకోవడానికి మంచి ప్రొవిజన్ కూడా తీసుకోవడం జరిగిందండి. ప్లాట్ఫామ్ వచ్చేసి దానికి గ్రానైట్ ప్లాట్ఫామ్గా తీసుకున్నారు. చుట్టూ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ అయితే తీసుకోవడం జరిగిందండి. ఫాల్ సీలింగ్ విషయానికి వస్తే ఫాల్ సీలింగ్ కూడా లేటెస్ట్గా అయితే తీసుకోవడం జరిగిందండి. ప్లస్ మన హాల్లోనే లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎల్ షేప్ ఓపెన్ కిచెన్ అయితే తీసుకున్నారండి. చాలా బాగుంది. గ్రానైట్తో అయితే మనకు ప్లాట్ఫామ్ ఇచ్చినారు. చుట్టూ మనకు టైల్స్ పెట్టినారు. ప్లస్ ఒక విండో తీసుకున్నారు, ఎగ్జాస్ట్ తీసుకున్నారు. అదేవిధంగా మనకు బ్యాక్ సైడ్ వెళ్ళడానికి ఒక డోర్ కూడా తీసుకోవడం జరిగిందండి. ప్రాపర్టీ అయితే మంచి లొకేషన్లో ఉందండి. అంటే సిటీకి దగ్గరలోనే పొల్యూషన్ లేకుండా ఉండాలనుకుంటే ఈ ప్రాపర్టీని చూడాలన్నమాట, అంత మంచిగా అవుతుంది. కింద మనకు 2 BHK అనమాట. ఒకసారి ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్ అయితే తీసుకున్నారు. కింద కంప్లీట్ మార్బుల్ యూజ్ చేసినారండి. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ అయితే తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ బీరువా ప్రొవిజన్ కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ 4x4 విండో తీసుకున్నారండి. వుడెన్ విండో తీసుకున్నారు. పైన ఫాల్ సీలింగ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. అదేవిధంగా ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ కూడా తీసుకోవడం జరిగిందండి. చూస్తున్నారు, అటాచ్డ్ బాత్రూమ్ కూడా తీసుకున్నారు. బాత్రూమ్ కూడా ఇలా స్పేషియస్గా మంచిగా అయితే తీసుకోవడం జరిగింది. పై వర్క్, టైల్స్, ఎవ్రీథింగ్ అయితే తీసుకున్నారండి. నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం. మాస్టర్ బెడ్రూమ్ పక్కకి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఉందండి. ఇది కూడా స్పేషియస్గా చాలా నీట్గా అయితే ఉండడం జరిగింది. దీంట్లో నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, అదేవిధంగా మంచి ఫాల్ సీలింగ్, ఒకటి 4x4 విండో, కింద మొత్తం మార్బుల్, ప్లస్ దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇది రెంటర్ పర్పస్ అనమాట. ఓనర్ కోసం అయితే చాలా బ్యూటిఫుల్గా ఫస్ట్ ఫ్లోర్లో కన్స్ట్రక్షన్ చేశారు. అక్కడ ఏంటంటే చాలా స్పేషియస్గా తీసుకున్నారండి అన్ని. మనకు
సో ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి మంచిగా ఎక్స్ప్లోర్ చేద్దామండి. దీనికి ఏంటంటే లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉందండి. మనకు పార్కింగ్లోనే స్టెప్స్ పక్కకే ఇక్కడ లిఫ్ట్ ప్రొవిజన్ ఉంది. ఒకసారి మీరే చూడండి, ఇక్కడ లిఫ్ట్ ప్రొవిజన్ ఉంది. మంచిగా G+1కి అయితే పర్మిషన్ కూడా ఉందన్నమాట. స్టెప్స్ కింద మనకు ఒక వాష్ ఏరియా, అదేవిధంగా ఒక వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి. పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఏవైతే ఉన్నాయో మనకు 3.5 feet స్టెప్స్ తీసుకున్నారు, స్టీల్ రైలింగ్ తీసుకున్నారు. స్టెప్స్ మంచిగా మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి విండోస్ కూడా తీసుకున్నారు, వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా. గ్రీనరీ అయితే చాలా బాగుందండి. మంచిగా మనకు స్టెప్స్ కూడా గ్రానైట్తోనైతే తీసుకోవడం జరిగిందండి. ఇప్పుడు మనము ఫస్ట్ ఫ్లోర్కి అయితే రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీలో ఉన్నామండి. బాల్కనీలో కంప్లీట్ గ్రానైట్ తీసుకున్నారు. చాలా మంచిగా స్పేషియస్గా ఉంది. ఈజీగా 10 members కూర్చొని మంచిగా మాట్లాడుకోవచ్చు అండి, అంత మంచిగా ఉన్నది బాల్కనీ అయితే. పైన ఫాల్ సీలింగ్ వచ్చేసి PVC ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారు. ఇక రైలింగ్ విషయానికి వస్తే టఫన్ గ్లాస్ తీసుకున్నారు, అదేవిధంగా స్టీల్ రైలింగ్ కూడా తీసుకోవడం జరిగిందండి. ఒకసారి కాలనీ చూడండి, బాల్కనీలో నుంచి చుట్టూ హౌజెసే అండి, అన్ని లేటెస్ట్ కన్స్ట్రక్షన్ హౌజెస్ అన్నమాట. మంచి గ్రీనరీ ఉంది. మనకు ప్రాపర్టీ ముందు 30 feet రోడ్ కూడా ఉందండి. మన కారు ఉంటే బయట కూడా పార్క్ చేసుకోవచ్చు, అంత స్పేషియస్గా అయితే ఉందన్నమాట. మనం ఇప్పుడు సింహద్వారం చూడండి, ఇది వచ్చేసి సింహద్వారం అన్నమాట. బాల్కనీలో చాలా బాగుందండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి. 100% వాస్తోనైతే దీన్ని కన్స్ట్రక్షన్ చేశారు. దీనికి యూజ్ చేసిన వుడ్ ఏదైతే ఉందో ఈ వుడ్ అంతా కూడా మనకి ఏంటంటే ఇండియన్ టేక్తో అయితే తీసుకున్నారండి. స్టిక్ చూస్తున్నారు కదా, 6.5 feet డోర్స్ అయితే తీసుకోవడం జరిగింది. పక్క గ్రిల్స్ కానీ పైన మంచి డిజైన్స్ అయితే చేయడం జరిగిందండి. ఇక ఫాల్ సీలింగ్ విషయానికి వస్తే PVC ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారు బాల్కనీలో. ఒకసారి లోపలికి వెళ్దామండి. లోపలికి వెళ్ళే ముందు ఏంటంటే ఇంకొకసారి కూడా చూద్దాం. ఇక్కడ 4 feet గల్లీ తీసుకున్నారు. లాస్ట్కు ఒక వాష్ ఏరియా అయితే తీసుకోవడం జరిగిందండి. వాష్ ఏరియా ఒకటి, వాష్రూమ్ కూడా ఉంది, లాస్ట్కు ఉందన్నమాట అది. ఒకసారి లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళగానే ఎల్ షేప్ హాల్ అయితే తీసుకున్నారు. చాలా స్పేషియస్ హాల్ అండి. ఫస్ట్ ఇది సిట్టింగ్ ఏరియా అన్నమాట. సిట్టింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్ తీసుకున్నారు. కింద మొత్తం మార్బుల్ వేశారు. ప్లస్ విండో వచ్చేసి మనకు సిట్టింగ్ ఏరియాలో కూడా 4x4 విండో ఇచ్చినారు. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ ఒకటి వాస్తు ప్రకారం డోర్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇటు నుంచి వెళ్తే మనకు వాష్రూమ్, వాష్ ఏరియా 2 అయితే ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ హాల్లో కూడా మనకు 4x4 విండో తీసుకున్నారు. ఇక టీవీ యూనిట్ అండి. టీవీ పెట్టుకోవడానికి మనకి ఏంటంటే షెల్ఫ్స్ మంచి ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగిందండి. చూస్తున్నారు కదా, వుడ్ వర్క్ అవసరం లేకుండా మంచిగా వీళ్ళు అయితే సిటప్ చేసి పెట్టారనమాట. మనం ఇక్కడ టీవీ పెట్టుకుంటే సరిపోద్ది అనమాట. ఇక ఫాల్ సీలింగ్ విషయానికి వస్తే నీట్ ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారండి. ఇక ఎల్ షేప్ హాల్ కాబట్టి దీన్ని మనం ఇక్కడ డైనింగ్ లా యూజ్ చేసుకోవచ్చు. డైనింగ్ లా యూజ్ చేసుకోవడానికి చాలా స్పేషియస్గా అయితే ఇచ్చినారు. ఇక్కడ షెల్ఫ్స్ కూడా ఇచ్చినారు, అంటే మనం ప్లేట్స్ కానీ గ్లాసెస్ కానీ అలా పెట్టుకోవడానికి ఇవి కూడా ఇవ్వడం జరిగింది. ఇక దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ వచ్చేసి నీట్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారండి, చాలా బాగుంది. అదేవిధంగా ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఓపెన్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఓపెన్ కిచెన్ కూడా యూ షేప్ ఓపెన్ కిచెన్ ఇచ్చినారండి. ప్లాట్ఫామ్ తీసుకుంటే గ్రానైట్, మంచి ఒక పెద్ద విండో తీసుకున్నారు. ఇక చుట్టూ టైల్స్ కూడా తీసుకోవడం జరిగిందండి. 100% వాస్తుని ప్రాపర్టీ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. మనకు డైనింగ్ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఒకటి వాష్ ఏరియా అన్నమాట. ఇది మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి మంచి ప్రొవిజన్స్తోని టైల్స్తోని ఇక్కడ ఒక వాష్ ఏరియా అయితే స్పేషియస్గా ఇవ్వడం జరిగిందండి. మనకు బయట నుంచి ఎలాంటి సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా గ్రిల్స్ కూడా వీళ్ళే పెట్టించి ఇచ్చేస్తున్నారు అనమాట. మంచి లొకేషన్లో ఉందండి ప్రాపర్టీ. నెక్స్ట్ ఒకసారి మనం పూజా గది కూడా చూద్దామండి. మనకు హాల్లోనే ఇక్కడ మంచి పూజా గది కూడా ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, పూజా గది కూడా చాలా స్పేషియస్గా అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ వెళ్దామండి. మాస్టర్ బెడ్రూమ్ అదేవిధంగా చిల్డ్రన్ బెడ్రూమ్ పక్క పక్కే ఉన్నాయండి. మాస్టర్ బెడ్రూమ్ పక్కకే మనకు ఒకటి కామన్ బాత్రూమ్ అయితే ఉంది. చూస్తున్నారు కదా, ఇది కామన్ బాత్రూమ్ అనమాట. చాలా స్పేషియస్గా పెద్దగా అయితే తీసుకోవడం జరిగిందండి. నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇక మాస్టర్ బెడ్రూమ్ విషయానికి వస్తే చాలా స్పేషియస్గా ఈజీగా 12x12 ఉంటుందండి, అంత స్పేషియస్గా అయితే ఉంది మాస్టర్ బెడ్రూమ్. దీంట్లో నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ అయితే తీసుకున్నారు. అదేవిధంగా బీరువా ప్రొవిజన్, ఫాల్ సీలింగ్, నీట్ ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారు. 4x4 విండో కూడా తీసుకున్నారు అనమాట. ఇక మనకి ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అయితే తీసుకున్నారు. ఇది కూడా చాలా స్పేషియస్గా అయితే తీసుకున్నారండి. ఎవ్రీథింగ్ అన్ని ప్రొవిజన్స్ ఇచ్చినారు. ప్లస్ దీంట్లో ఏంటంటే లో రూఫ్ కూడా ఇచ్చినారు. ఒకసారి చూడండి, లో రూఫ్ కూడా ఉందండి. మనకు మాస్టర్ బెడ్రూమ్ పక్క చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంది, దీన్ని కూడా చూసేద్దాం. చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తాం కదా, చాలా స్పేషియస్గా ఇదైతే 10x11 అయితే సైజ్ ఉంటుందండి. 4x4 విండో, అదేవిధంగా నీట్ ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారు. ఇక షెల్ఫ్ విషయానికి వస్తే మంచి నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్. పెయింటింగ్స్ విషయానికి వచ్చేస్తే మంచి స్కై బ్లూ కలర్ పెయింటింగ్స్ అయితే తీసుకోవడం జరిగిందండి, చాలా బాగుంది. ఈవెన్ డోర్స్ కూడా చూసుకుంటే ప్రతి రూమ్కి ఇలాంటి మంచి డోర్స్ అయితే ఇవ్వడం జరిగిందండి లేటెస్ట్గా. చాలా బాగుందండి ప్రాపర్టీ.
167 స్క్వేర్ యార్డ్స్లో అయితే బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేశారు. ప్రాపర్టీ మళ్ళీ ఒకసారి మీరు చూడండి, ఒకసారి డీటెయిల్స్ కూడా మీకు క్లియర్గా చెప్తాను. సాయి హోమ్స్ కాలనీలో అయితే ప్రాపర్టీ ఉందండి, గుర్రంగూడ. 167 స్క్వేర్ యార్డ్స్, 30x50 డైమెన్షన్స్ అనమాట, ఈస్ట్ ఫేసింగ్ అనమాట. బిల్డప్ ఏరియా మనకు 2800 SFT అండి. ఒకసారి మనం టెర్రస్ మీదకి వెళ్దాం. టెర్రస్ మీదకి వెళ్ళి చుట్టూ కాలనీ ఇలా ఉంది, టెర్రస్ మీద ఎలా ఉందని చూసిన తర్వాత మీకైతే ప్రైస్ నేను ఎక్స్ప్లోర్ చేస్తానండి. ఒకసారి తెలుసుకుందాం పదండి పైకి వెళ్ళి. చాలా మంచిగా ఉందండి. ఇది మనకు సాగర్ హైవే నుంచి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. ఏరియాలో పర్ యార్డ్ వచ్చేసి మనకు 40,000 to 45,000 అయితే నడుస్తుందంట. గుర్రంగూడ అంటే సాగర్ హైవే ఉంది కదండి, హైవే నుంచి జస్ట్ లోపలికి అన్నమాట. చాలా బాగుంది. చుట్టూ ఒకసారి చూడండి, లేటెస్ట్ కన్స్ట్రక్షన్స్. పక్క కూడా మనకు కొత్త కొత్త కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. బ్యాక్ సైడ్ అయితే ఆల్రెడీ మొత్తం కన్స్ట్రక్షన్ అయ్యి వచ్చి ఉంటున్నారు అనమాట, అంత మంచి లొకేషన్లో. చూస్తున్నారు కదా, అన్ని నియర్ బై చాలా మంచి కన్స్ట్రక్షన్ లేటెస్ట్గా అయితే ఉన్నాయండి. ఇక కింద ఫ్లోరింగ్ విషయానికి వస్తే, ఫ్లోరింగ్ మొత్తం వీళ్ళే చేపించేశారండి. అంత ఫ్లోరింగ్ అంతా నీట్గా చేపించినారు. మంచి పెద్ద సైజ్ పిల్లర్ అండి. ఇది G+1 పర్మిషన్ ఉంది దీనికి. మీరు ఇన్ ఫ్యూచర్ 2 ఫ్లోర్స్ వేసుకున్నా కానీ ప్రాబ్లం లేకుండా పెద్ద పిల్లర్ అయితే తీసుకున్నారు. అదేవిధంగా వాటర్ విషయానికి వస్తే దీని మీద 2 ట్యాంకర్స్ పెట్టుకోవచ్చు అన్నమాట. మున్సిపల్ వాటర్, అదేవిధంగా బోర్ వాటర్ పెట్టుకోవడానికి, ట్యాంక్స్ పెట్టుకోవడానికి వీళ్ళే కంప్లీట్ ప్రొవిజన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక అదేవిధంగా మనకి ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక వాష్ ఏరియా కూడా ఇచ్చినారు. బిల్డింగ్ మీద ఏమైనా ఫంక్షన్స్ చేసుకున్న వాష్ చేసుకోవడానికి వాష్ ఏరియా కూడా ఇచ్చినారండి. ఇక లిఫ్ట్ విషయానికి వస్తే లిఫ్ట్ అయితే ఇక్కడ తీసుకున్నారండి. ఇన్ ఫ్యూచర్ మీరు ఇంకా పైన 2 ఫ్లోర్స్ వేసుకుంటే దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటే సరిపోద్ది అనమాట, అంత బాగా అవుతుంది. ఇక స్కూల్స్, కాలేజెస్ ప్లస్ హాస్పిటల్ విషయానికి వస్తే అన్ని 1-2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉన్నాయండి. ఇక్కడికి ఏంటంటే కాలనీకి ఎవ్రీడే స్కూల్ బస్సెస్ కూడా అవైలబుల్ ఉంది. అదేవిధంగా నియర్ బై అన్ని 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మంచి మంచి హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, అదేవిధంగా కాలేజెస్, ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయండి. మెట్రోకు 8 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. సాగర్ హైవేకు 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ప్రాపర్టీ ఉందండి. ప్రాపర్టీ వచ్చేసి మనకు 1,40,00,000 అయితే చెప్తున్నారు. ఇది ఫిక్స్ ప్రైస్ కాదండి, నెగోషియబుల్ అన్నమాట. ప్లస్ డైరెక్ట్ ఓనర్ నెంబర్ని స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. డైరెక్ట్ ఓనర్ కన్సల్ట్ కాండి, మంచి నెగోషియబుల్ కూడా చేస్తా అని చెప్తున్నారు. అదేవిధంగా 80% లోన్ అయితే దీని మీద అయితే రావడం జరుగుతుందట అండి. G+1 అండి. కింద 2 BHK, పైన 2 BHK ఉంది. లిఫ్ట్ ప్రొవిజన్ ఉంది, మున్సిపల్ వాటర్ ఉంది, బోర్ వాటర్ ఉంది. చాలా మంచి లొకేషన్లో ఉందండి. చుట్టూ అయితే మంచి గ్రీనరీ ఉంది. ప్లస్ పొల్యూషన్ అనేది లేదండి, పీస్ఫుల్ ఉంది ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద నెంబర్ ఉందండి, డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ కానీ, మధ్యలో ఎలాంటి మీడియేటర్స్, బ్రోకర్స్ ఎవరు లేరనమాట. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ మీకు చాలా ఎక్స్ప్లోర్ చేస్తామండి. మీరు చేయాల్సిందల్లా మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో కావాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.